నానా వంశీ టిఫిన్ రెడీ అయింది, స్కూల్కి వెళ్ది కానీ రా. నానా వంశీ వినబడుతుందా? అరే స్కూల్ టైం అవుతుంది. రోజు రోజుకి వీడి మాట వినకుండా పోతున్నారు. అరే వంశీ నువ్వు వస్తావా, 4 తగిలించమంటావా? ఏంటమ్మా ఏమైంది? నీ ముద్దులు కొడుకు టిఫిన్ చేద్దాం రా అంటే నా మాట వినిపించుకోవట్లేదు అసలు. నువ్వు ఉండమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తా. నానా వంశీ, నానా టిఫిన్ రెడీ అయిందిరా, తినేసి స్కూల్కి వెళ్తుకొని రారా. నానా నిన్నే నానా, రానా వెళ్దాం. నువ్వు వెళ్ళినానా, నేను వస్తా. అలా కాదు నాన్న, స్కూల్ టైం అవుతుంది. ఎప్పుడు గేమ్స్ అయినా. నానా బా నీ వల్లే నాన్న ఓడిపోయా. ఇప్పుడు తినకపోతే సస్తానా? అదిగో తీసుకో. అయిపోయిందమ్మా? అయిపోయింది నాన్న. దా సార్. ఓకే సార్, వస్తా సార్. ఏంటి ఏమైందండి? ఆఫీస్కి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నాడే. మరి బాబు? నువ్వు ఆటోలో వెళ్ళిపోతావు నాన్న. సరే నాన్న. కిట్టు బాబాయ్. ఏంటి బాబాయ్? ఆఫీస్ నుంచి నాకు కావాల్సింది కిట్టు. అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలిరా. ఏమనుకోకుండా వీడిని కొంచెం స్కూల్ దగ్గర దింపవా? సరే బాబాయ్, నేను డ్రాప్ చేసేస్తాలే, రారా. అన్న ఫోన్ ఇయ్యి ఒకసారి. దేనికి రా? నీకు తెలియదులే అన్న, ఇయ్యి ఒకసారి. సరే బాబాయ్, వెళ్ళొస్తా. అరే వంశీ, స్కూల్ వచ్చింది. రే నిన్నే. ఒక్క నిమిషం అన్న, గేమ్ ఆడుతున్నా. గేమ్ ఆడుతున్నావా? గేమ్ ఆడడం ఏంట్రా? ఎస్ బోయా. రే వంశీ, ఈ యాప్ నా ఫోన్లో ఎక్కడిది? నేనే ఎక్కించానన్నా. ఇలా గేమ్స్ ఆడితే మైండ్ పవర్ తగ్గిపోద్దురా. ఊరుకో అన్న, ఇంట్లో నాన్న ఇక్కడ నువ్వు ఇద్దరు ఒకే సోది చెప్తా ఉంటారు. అలా కాదు వంశీ, గేమ్స్ ఆడితే సైట్ వస్తుందిరా. అన్న బాయ్, గుడ్ నైట్. రే అలా కాదు. బాయ్, సాయంత్రం కలుద్దాం. నానా నానా, చెంటిపాప వాళ్ళ అబ్బాయి వంశీ గారిని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వస్తున్నాను నాన్న. వచ్చేస్తున్నా. 2 నిమిషాలు ఇంటి దగ్గర ఉంటానా? ఓకే సరే, ఉంటాను. స్వప్న, నువ్వు లేకుండా నేను బతకలేను స్వప్న. అంత ప్రేమించిన నువ్వు నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావు. నువ్వు లేని జీవితం నాకు వద్దు. మళ్ళీ జన్మ అంటూ ఉంటే వచ్చే జన్మలో కలుద్దాం. ఐ లవ్ యూ స్వప్న. ఏం చేచురా యాచును, ఏం డైలాగు బా. ఏదిరా ఒకసారి టీరా. భలే వచ్చిందిరా ఇది. బ్రదర్ ఏంటి బ్రో? ఏం చేస్తున్నారు ఇద్దరు? రీల్స్ చేస్తున్నా బ్రో. అది చేస్తే ఇన్స్టాలో వైరల్ అవుతాం బ్రో. ఇన్స్టా రీల్సా? వైరల్ అవ్వడానికా? అవును బ్రో, అవును. నేను ఇంకా కొండెక్కి సూసైడ్ చేసుకుంటాం అనుకుని భయపడ్డాను. అది ప్రాంక్ బ్రో, అది ప్రాంక్. ప్రాంకా? అవును బ్రో, అవును ప్రాంక్ బ్రో. ఇలా కొండెక్కి రీల్స్ చేస్తున్నారు. నిజంగా ఏదైనా జరిగితే? రీల్స్ కోసం మా ప్రాణాలను వదిలేస్తాం బ్రో. పోతే పోయినాయి తొక్కలో ప్రాణాలు. తొక్కలో ప్రాణాలా?
మీ అమ్మ నాన్నకండి ఎక్కువ ఈ రీల్స్. చూడన్నా, ఏంటి మా క్లాస్ ఇవ్వడానికి వచ్చావే నువ్వు? మా అమ్మ నాన్న ఫోన్ కొని ఇచ్చారు, ఖాళీగా ఉండే బదులు రీల్స్ చేసుకున్నావు, తప్పేంటి ఇప్పుడు? వాళ్ళేం చెప్పరు బ్రో, నువ్వేంటి క్లాసులు ఇస్తాను మాకు? అయితే మీకు మీ జీవితం మీద క్లారిటీ ఉందంటారు. మీ పేరెంట్స్ మొబైల్ కొనడం వల్ల మీరు రీల్స్ చేసుకుంటూ మీరంటూ ఒక సాటిస్ఫాక్షన్లో ఉన్నారంటారు. ఇప్పుడు మీరు ఏం చదువుతున్నారు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్ ఇద్దరు? వావ్, సూపర్. సరేరా, మీకు ఒక 3 years టైం ఇస్తున్నా. అప్పుడు కూడా మీరు ఇలాగే రీల్స్ చేసుకుంటూ హ్యాపీగా మీ సాటిస్ఫాక్షన్ జోన్లో ఉంటే ఏంటి, నేను మీ జీవితకాలం మొత్తం మీకు బానిసగా ఉంటా. సరేనా? ఇలాగే రీల్స్ చేసుకుంటూ ఉండాలి మీరు. 3 years కాదు బ్రో, లైఫ్ లాంగ్ రీల్స్ చేసుకుంటా బతికేస్తాం బ్రో. సరే, ఇదే మాట 3 years తర్వాత మాట్లాడుకుందాం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట, రీల్స్ చేసుకుంటా బతికేస్తాం. రారా. ఏరా నాన్న, ఏమైనా తింటావా? వద్దమ్మా, నీ ఫోన్లో బ్యాలెన్స్ లేదా? లేదురా, పొద్దున్న బ్యాలెన్స్ అయిపోయింది. అబ్బా. సరస్వతి, నాన్న వచ్చావా? ఫోన్ ఇటీ, ఫోన్ ఇటీ. అది కాదు నాన్న, ముందు ఫ్రూట్స్ తిన్నానా. వద్దు, ఏం వద్దు, ఫోన్ ఇటీ నాన్న. నువ్వు ఏంటండి పిలిచారు? ఏంటి వీడు ఈ వయసులో తిని బలంగా ఉండాల్సినాడు, బలం మొత్తం ఫోన్లో పెట్టేస్తున్నాడు. అవునండి, వీని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఈ నా ఫోన్ నుంచి ఎలా దూరం చేయడం నాకేం అర్థం కావట్లేదే. పదమ్మా. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి ఏంటండి మీ ప్రాబ్లం? వీడు మా అబ్బాయి అండి. అన్నం తిండు, నిద్రపోడు, ఎప్పుడు చూసినా మొబైల్ పెట్టుకుని ఆడుతూనే ఉంటాడు. ఎవరైనా మొబైల్ లాక్కుంటే దెయ్యం పట్టినలా చేస్తాడు. ఓకే, నాకు ప్రాబ్లం అర్థమైంది. చిన్న, నీ పేరేంటి? వంశీ, ఏం చదువుతున్నావు? 8th class. వంశీ, నువ్వు ఇలా పొద్దా ఫోన్ చూస్తున్నావు కదా, దీనివల్ల నీ ఐస్ డ్యామేజ్ అయితే పరిస్థితి ఏంటి? అలాగే బ్రెయిన్ కూడా ప్రాబ్లం వస్తుంది. వంశీ, నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదా, నువ్వేంటి ఫోన్ చూస్తున్నావు? లిజన్ టు మీ. ఐఎమ్ సారీ, మీ ఇద్దరు మాట్లాడుకోండి, నేను గేమ్ ఆడుకుంటా. ఇది డాక్టర్ పరిస్థితి. వీడు ఎప్పటికీ ఇంతేనా? మారడా? వీడిని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది డాక్టర్ గారు. ఇలాంటి కేసులు నేను చాలా రేర్గా చూస్తూ ఉంటాను. సో దీనికి ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు, వాళ్ళంతా వాళ్ళు మారటమే, కానీ మనం ఏం చేయలేము దీన్ని. వీడు ఎప్పటికీ మారుతాడు డాక్టర్ గారు? ఇతను మారడానికి 1 రోజు పట్టొచ్చు, 10 రోజులు పట్టొచ్చు, నెల పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు. కానీ మారకపోవచ్చు, మారడానికి కూడా మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలేండి డాక్టర్ గారు? ముందు ఇతన్ని మొబైల్కి దూరంగా ఉంచండి. అలాగే నేను కొన్ని మందులు రాస్తున్నాను, ఈ మందులు ఒక 1 month పాటు వాడండి. 1 month తర్వాత ఒకసారి రండి, చెక్ చేద్దాం మళ్ళీ. ఈ మందులు జాగ్రత్తగా వాడండి. సరే, ఇంకా మీరు వెళ్ళండి. బాబాయ్, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదులే. ఏంటి బాబాయ్ ఏడుస్తున్నావు? ఏమైంది? నా కొడుకుని చూస్తుంటే చాలా బాధగా ఉందిరా. దేనికి బాబాయ్? వాడి జీవితం మొత్తం ఫోన్లోనే గడిచిపోతుందిరా. అన్నం తింటలేదు, నిద్ర పోవట్లేదు. రోజు రోజుకి వాడు ఏమైపోతాడనే చాలా భయంగా ఉందిరా. ఫోన్ తీసుకుంటే కోపం, అన్నం తినమంటే కోపం, చదువుకోమంటే కోపం, పడుకోమంటే కోపం. ఆ ఫోన్ 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 తప్ప వాడికి వేరే ధ్యాసే లేదురా. కనీ పెంచిన తల్లిదండ్రుల కంటే 6 అంగుళాల ఫోన్ ఎక్కువైంది వాడికి. ఇలాగే వదిలేస్తే ఏమైపోతాడో కిట్టు. ఆఖరికి సైకియాట్రిస్ట్ కూడా చూపించాను. డాక్టర్ దీనికి ట్రీట్మెంట్ లేదన్నాడు. అవునా? వాడిని చూస్తుంటే నా గుండె తగ్గిపోతుంది కిట్టు.
దీని సొల్యూషన్ చావే అయితే నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధమే. అలా అయినా వాడు మారుతాడేమో. బాబాయ్ ఊరుకో బాబాయ్, ఏడోకు బాబాయ్. వంశీగాడు మారుతాడు, వాడు ఖచ్చితంగా మారుతాడు. నువ్వు ఏడోకు బాబాయ్. బాబాయ్ నానా, నానా వంశీ, వంశీ, ఏమైంది నానా? కొంచెం హెడ్ఏక్గా ఉంది నాన్న. హెడ్ఏక్గా ఉందా? ఉన్నా నా టాబ్లెట్ తీసుకొస్తా. వంశీ, నానా, వంశీ లేనా? నా టాబ్లెట్ వేసుకుందు కానీ. వంశీ లేనా? వంశీ లేనా? లే. బాబాయ్ బాబాయ్ ఏంట్రా? ఏంటి ఏమైంది? తలనొప్పిగా ఉందంట్రా, నిద్రపోతున్నాడు. టాబ్లెట్ వేసుకోమంటే లెగట్లేదురా. బాబాయ్ నీకు విషయం చెప్పాలి బాబాయ్. వాడు నిద్రపోయాడా? నిద్రపోయాడురా. ఏంటి ఏమైంది? మీరు ఏమైనా సైకియాట్రిస్ట్ని వెళ్తారా? అవునరా, ఏమైంది? వాడికి ఏమైనా టెస్టులు చేయించారా? చేయించాను. వాడి రిపోర్ట్స్ బాబాయ్. ఏమైందిరా? అది అది బాబాయ్, ఏమైంది కిట్టు? ఏమైంది? అది బాబాయ్ టెస్ట్లో ఏమొచ్చిందంటే వాడి బ్రెయిన్ బాగా డ్యామేజ్ అయినట్టు వచ్చింది బాబాయ్. ఏం మాట్లాడుతున్నావు కిట్టు? బ్రెయిన్ డ్యామేజ్ అవటం ఏంటి? అవును బాబాయ్, వాడికి క్రిటోనియా అనే ఒక డిసీజ్ వచ్చింది. దాని ఇంపాక్ట్ ఏంటంటే వాడి బ్రెయిన్లో ఉన్న నరాలన్నీ డ్యామేజ్ అయిపోతాయి. ఏంటి కిట్టు నువ్వు మాట్లాడేది? అవును బాబాయ్, ఈ క్రిటోనియా వల్ల వాడి నరాలు డ్యామేజ్ అవ్వడమే కాకుండా వాడి కాళ్ళు చేతులు కూడా పడిపోతాయి బాబాయ్. ఇంకా చెప్పాలంటే వాడి మాట కూడా పడిపోతుంది. మాటతో పాటు వాడు అక్కడ పడుకొని ఉన్నాడు కదా, అక్కడ నుంచి వాడు లేవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు బాబాయ్. ఇంకా వాడికి జీవం ఉంటుంది కానీ వాడు జీవించడానికి వాడి శరీరం వాడికి సపోర్ట్ చేయదు బాబాయ్. దీనికి ట్రీట్మెంట్ లేదారా? లేదు బాబాయ్. నేను కూడా నీలాగే అడిగాను బాబాయ్ డాక్టర్ గారిని. ఆయన అప్పుడు ఒక మాట అన్నారు, వీడు ఫోన్లకు దూరంగా ఉంటూ బుక్ చదువుకుంటూ డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ కంటిన్యూగా వేసుకుంటే మనలాగా బ్రతికే ఛాన్స్ 1% అయినా ఉంటుందని చెప్పారు. నిజంగానారా? ఖచ్చితంగా కాదు బాబాయ్, కానీ 1% ఛాన్స్ ఉందని అన్నారు. మీరు చేయాల్సింది మీరు చేయండి, మిగతాది ఆ భగవంతుడు వదిలేద్దాం. సరేనా బాబాయ్? వంశీ జాగ్రత్త. కిట్టు, బాబాయ్ ఏంటి బాబాయ్ చాలా సంతోషంగా ఉన్నావు? వంశీ మారిపోయాడురా. ఫోన్ అసలు పెట్టుకోవట్లేదు. ఓ సూపర్, అయితే అంతా హ్యాపీయే కదా నువ్వు పిన్ని? హ్యాపీయే కానీ ఆ విషయం తలుచుకుంటేనే భయంగా ఉందిరా. ఏ విషయం? అదేరా నువ్వు చెప్పావు కదా క్రిటోనియా గురించి, దాని గురించి తెలుసుకుంటేనే భయంగా ఉందిరా. క్రిటోనియానా? క్రిటోనియా ఏంటి బాబాయ్? అదేరా, దానివల్ల నరాలు బలహీన పడతాయి, కాళ్ళు చేతులు పడిపోతాయి అన్నావు కదా, దాని గురించి తలుచుకుంటారా భయంగా ఉంది. బాబాయ్ ఇప్పుడు నీకు నిజం చెప్తాను,
గుండె కొంచెం ధైర్యం చేసుకుని విను. వాస్తవానికి వంశీగడి కిరీటోనియా లేదు, కరివేపాకు లేదు. అదంతా నేను అల్లిన స్టోరీ. ఏంట్రా నువ్వు చెప్పేది? బాబాయ్, ఇప్పుడు నీకేమైనా పనుందా? కొంచెం మాట్లాడాలి నీతో. పనే లేదురా, చెప్పు. బాబాయ్, నువ్వు మొబైల్ ఎప్పుడు యూస్ చేయడం స్టార్ట్ చేసావు? అంటే సుమారు నీ వయసు ఎంత ఉంటున్నప్పుడు? 30 సంవత్సరాల తర్వాతేరా. 30 సంవత్సరాలు. మా నాన్న నాకు 23 ఏళ్ళు వచ్చాక ఫోన్ కొనిచ్చాడు. అప్పటి నుంచి నేను ఆ ఫోన్ యూస్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ నీ కొడుకు వాడి బారసాలతోనే వాడు ఫోన్ యూస్ చేయడం స్టార్ట్ చేశాడు. మీ జనరేషన్ కానీ మా జనరేషన్ కానీ కొత్త విషయాలు తెలియాలంటే మనం సాయంత్రం 5 అవగానే మన అరుగు మీద కూర్చుంటే తలా ఒకరు వచ్చి కొత్త విషయాలు చెప్పి మన జ్ఞానాన్ని పెంచేవారు. అవునరా. కానీ ఇప్పుడు పిల్లలకి మీ మొబైల్స్ చిన్నప్పుడు ఇచ్చేయడం వల్ల వాళ్ళకి ఏ కొత్త విషయం తెలియాలన్నా మొబైల్ ఓపెన్ చేసి గూగుల్ చేసేస్తున్నారు. దీనివల్ల లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంది బాబాయ్. నీ పిల్లాడు వైల్డ్గా తయారైపోయి వైల్డ్ గేమ్స్లోనే ఉంటున్నాడు. మరి 16-17 సంవత్సరాల పిల్లలు రీల్స్ కోసం లైక్స్ కోసం చచ్చిపోతున్నారు. ఇందులో విచిత్రం ఏంటండి బాబాయ్, ఒక చిన్న పిల్లాడు డిగ్రీ చదివే పిల్లాడు కొండెక్కి సూసైడ్ ప్రాంకులు చేస్తున్నాడు రీల్స్ కోసం, లైక్స్ కోసం. పిల్లలు గోల్ చేస్తున్నారని మీలాంటి తల్లిదండ్రులు అది తట్టుకోలేక వాళ్ళ చేతిలో మొబైల్ పెట్టేస్తున్నారు. దీనివల్ల వాళ్ళు మనుషులకి ఎంత దూరం అవుతున్నారో మొబైల్కి ఎంత ఇంటరాక్ట్ అవుతున్నారు. అవునరా కిట్టు. ఇది కనిపెట్టినోడు హ్యాపీగా బిజినెస్ చేసుకుంటూ విమానంలో తిరుగుతుంటే ఇది కొన్న మీరు మాత్రం మీ పిల్లల్ని పిచ్చోళ్ళు అయిపోయేలా చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ చూపు తగ్గిపోవడానికి మీరు ఒక కారణం అవుతున్నారు. పిల్లలు అలిగారని లేదా గోల్ చేశారని మీరు వాళ్ళ చేతిలో మొబైల్ పెడితే వాళ్ళకి 25 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళని మెంటల్ హాస్పిటల్లో చేర్చాల్సి వస్తుంది. నిజమే కిట్టు, మేము చాలా పెద్ద తప్పు చేసాం. బాబాయ్, ఈ మొబైల్ని మనం మనకు అవసరమైనంత వరకే వాడాలి. అలా కాదు కూడదు అని అవసరానికి మించి మనం దీన్ని వాడితే తర్వాత మనం దీనికి బానిస అవుతాం. ఎగ్జాంపుల్ నీ కొడుకు. నిజమే కిట్టు నువ్వు చెప్పింది. ఇక నేను ఈ ఫోన్ పడేస్తా. ఈ ఫోన్ నాకు వద్దు, నేను దీన్ని పడేస్తా. బాబాయ్, అదే వద్దు. ప్రతి మనిషి జీవితంలో మొబైల్ అనేది అవసరమే బాబాయ్. కానీ మొబైల్ ఒకటే జీవితం కాదు. దీన్ని మనం ఎంత ఉపయోగించుకోవాలో అంతే ఉపయోగించుకొని మిగతా సమయాన్ని మన ఫ్యామిలీతోనో లేదా మన ఎదుగుదలకు పెట్టాలి బాబాయ్. ఇక నుంచి అయినా వంశీగడి చేతిలో మొబైల్ తీసి పుస్తకం పెట్టు. ఇక నేను వెళ్తాను. కిట్టు ఒక నిమిషం ఆగు. ఏంటి బాబాయ్? కిటోని గురించి నీకు నాకు తెలుసు. వంశీగాడు అట్లాగా నిద్రపోయాడు. మరి వాడికి మొబైల్ అంటే భయం ఎలా పుట్టిందిరా? అర్థం కావట్లా. నేను కూడా ఆ ఏజ్ నుంచే వచ్చాను బాబాయ్. నాకు ఆ మాత్రం తెలీదా వంశీగాడు నిద్రపోయినట్టు నటిస్తున్నాడు.